గురుభ్యో నమః. బలం గురోర్ ప్రవర్ధతాం. ఏకాదశి వ్రత కథలు. పూర్వం దిలీప చక్రవర్తి వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి చైత్ర శుక్ల ఏకాదశి చాలా గొప్పదని చాలామంది చెప్తూ ఉన్నారు, కానీ నాకు మీరు చెప్తేనే నేను నమ్ముతాను, అలాగే ప్రామాణికమని భావిస్తాను, కాబట్టి మీరే నాకు చెప్పండి, ఈ చైత్ర శుక్ల ఏకాదశి ఎటువంటిది అనగానే దాని ప్రతిఫలం ఎటువంటిదో చెప్పమనగానే పూర్వం కుండరీకుడు అనే ఒక మహారాజు గారు ఉండారనమాట. పాతాళ లోకానికి కొంత భాగం ఆయన పరిపాలించేవాడు. అందరికీ చక్రవర్తి వాసుకి కొంత స్థలానికి అంటే కొంచెం కొంచెం అనమాట విభాగాలు చేసి కొంచెం కొంచెం వాటికి రాజులుగా ఉండేవాళ్ళు అనమాట. అలాగా కొంచెం స్థలానికి కుండరీకుడు అనే ఒక మహానుభావుడు రాజుగా ఉండేవారు. ఆయనకి పరమేశ్వరుడు అంటే బోల్డంత ప్రేమ. శివలింగాన్ని పెట్టుకుని చక్కగా అభిషేకం చేసి చక్కగా అర్చించి పూజ చేసి భక్తితో పూజించేవాడు అనమాట. అలాగే శివుడికి సంగీతం అంటే ఎంతో ఇష్టమని అప్పుడప్పుడు సంగీత విద్వాంసుల్ని పిలిపించి, వాళ్ళల్లో గంధర్వులు చాలా గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళందరినీ పిలిపించి చక్కగా డమ్కొని వాయించి సంగీతం ఇప్పుడు నాది ఘంటసాల గొంతులే అలాగే చక్కగా పాడేవాళ్ళు అనమాట ఈశ్వరుడు కోసం. ఒకనొకప్పుడు గంధర్వుల్లో లలితుడు అనే ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన కూడా చక్కగా సంగీతం వాయించేవాడు అనమాట. ఆయనని పిలిపించాడు. చక్కగా ఈశ్వరుడికి అర్చన జరుగుతూ సంగీతం చెప్తూ ఉండగా, సంగీతం పాడుతూ ఉండగా ఉన్నట్టుండి ఆయనకి వాళ్ళ భార్య పైన వ్యామోహం కలిగింది. వాళ్ళ భార్య గుర్తుకు రావడంతో శృతి తప్పింది, తాళం తప్పింది, స్వరం తప్పింది. దాంతో కర్కోటకుడు పైకి లేచి కోప్పడి, చూడు ఎంత తప్పు చేశాడో, శివార్చన జరుగుతున్నప్పుడు ఈయన శృతి తప్పించాడు అనగానే దివ్య దృష్టితో చూసిన కుండరీకుడికి వ్యామోహంలో ఉన్న భార్య పైన ఉన్న ఈయన తత్వాన్ని తెలుసుకొని కోపం వచ్చేసి ఆ కోపంలో నీవు రాక్షసుల్లా మారిపోని శపించేశాడనమాట. దాంతో ఆయన కుర్రో మొర్రో అంట వాళ్ళ భార్య దగ్గరికి పోతే వాళ్ళ భార్య చెగో అనింది. ఆయన చూడగానే, అమ్మ నేనే అమ్మ, నీ భార్యనమ్మ, నీ మొగుడినమ్మ అనగానే, ఓహో ఏవండి ఏమైందండి అనేసి అంటే, ఇలా జరిగిందమ్మంటే ఏవండి కానీ బాధపడకండి అని చెప్పేసి చక్కగా ఆయన చేత పట్టుకొని అరణ్యాలకు తిరిగింది, తీర్థయాత్రలు తిరిగింది, గుళ్ళు తిరిగింది, గోపురాలు తిరిగింది, మహర్షులను కలిసింది, ఎన్నెన్నో చేసింది. దీనికి పరిష్కారం ఏంటా అనేసి ఆమె పాపం అలసి సొలసిపోయినప్పుడు ఆమెకి ఒక మహానుభావుడు దర్శనమిచ్చాడనమాట. ఆయనే అగస్త్య మహర్షి యొక్క సోదరుడు. నా పేరు సుదర్శనుడు, నీ అదృష్టం బాగుంది తల్లి, సమయానికి వచ్చావమ్మా నువ్వు అని చెప్పి, ఇది కామదా ఏకాదశి అంటారనమాట. అంటే కోరికలు తీర్చుకునే ఏకాదశి గోవింద. ఈ ఏకాదశి చైత్రమాసంలో శుక్లపక్షంలో వస్తుంది. నీ భర్తకి ఈ రాక్షస రూపం పోయి మంచి రూపం రావాలంటే చక్కగా నువ్వు ఈ వ్రతాన్ని ఆచరించమ్మా అని చెప్పి ఆమె చేత ఉపవాసం ఉండిచ్చి నారాయణ నామ స్మరణ చేయించి చక్కగా తులసి దళాలతో పూజ చేయించి ఆ పుణ్య ఫలితాన్ని ఈ రాక్షసుడి రూపంలో తన భర్తకి పోసారనమాట. దాంతో ఆయన రాక్షస రూపం పోయి మళ్ళీ ఇంతకన్నా గొప్ప రూపం వచ్చింది. ఎందుకంటే ఈ పుణ్యం యొక్క గొప్పతనం అది, అందుకు గొప్ప రూపం వచ్చింది అని చెప్పగానే ఈ కథ విన్న దిలీప మహారాజు గారు ఇదే వ్రతాన్ని అనుష్ఠానం చేసి ఇదే వ్రతాన్ని పూర్తి చేసి ఏకచక్రాధిపతిగా మొత్తాన్ని పరిపాలించాడు గోవింద. తీరని కోరికలు తీర్చే ఏకాదశి కామదా ఏకాదశి. మనకు కూడా ఏమైనా తీరని కోరికలు ఉంటే చక్కగా తీర్చుకోవడానికి, ధర్మబద్ధమైన కోరికలు తీర్చుకోవడానికి ఈ ఏకాదశిని వ్రతం చేసి తులసి దళాలతో శ్రీమన్నారాయణుడిని అర్చించారంటే మంచి గతులు పొందుతారు. జై శ్రీరామ్ గోవింద. బలం గురోర్ ప్రవర్ధతాం.